బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శివాజీ అనసూయ ఈ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అనసూయపై హీరోయిన్ రాశి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తన గురించి చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ టీవీ ఛానల్ స్కిట్లు రాశి ఫలాలు అనే పదం వాడారన్నారు రాశి. ఆ ఎపిసోడ్కి యాంకర్గా ఉన్న ఆమె ఒక మహిళ ఉండి రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని అడిగింది. అలా ఎలా అడుగుతుంది? నేను అది గమనించలేదు. అప్పుడు రాశి ఫలాల్లో నేను లేను, కానీ రాశిగారి ఫలాలలో అంటే రాశిగారి ఫలాలలో ఆ గారిలో నేనున్నా అంటూ కూడా చెప్పుకొచ్చా రాశి. అక్కడ జడ్జిల్లో ఒక లేడీ కూడా ఉన్నారు. ఆవిడ పడి నవ్వింది. నేనైతే నవ్వేదాన్ని కాదు. కామెడీ చేయొచ్చు, కానీ బాడీ షేమింగ్ చేయకూడదు. బాడీ షేమింగ్ చేయడానికి తల్లికి తండ్రికి కూడా రైట్ లేదు. శివాజీ గారు మాట్లాడింది తప్పే, కానీ పూర్తి కాంటెక్స్ట్ గురించి ఒకసారి ఆలోచించాల్సిందే. కానీ కొన్ని పదాలను ఆయన వాడకుండా ఉండాల్సింది. శివాజీ గారు మాట్లాడిన తప్పు కాదు, కానీ కొన్ని పదాలను వాడకుండా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకసారి రాశి ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక వీడియోని ప్రస్తుతం సర్క్యులేట్ చేయడం జరుగుతోంది. ఒక టీవీ ఛానల్కి సంబంధించి ఒక స్కిట్లో ఇటు అనసూయ రాశి గారి ఫలాలు అనే పదాన్ని ఉపయోగించారు అనేది ఆ వీడియో ఒక వీడియో అది బాగా వైరల్ అవుతోంది. సో ప్రస్తుతం ఎక్కడ అనసూయ పేరు ప్రస్తావించలేదు, కానీ రాశిగారి ఫలాలు అనే పదం అక్కడ మాత్రం వినిపించిన సందర్భం. సో ఇప్పుడు అదే కాంటెక్స్ట్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఒక్కసారి రాశి గారు ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నమస్తే, నేను మీ రాశి. అందరూ ఎలా ఉన్నారు? ఖచ్చితంగా అందరం బాగుంటాం. ఏదో ఒకటి మాట్లాడేయాలి, మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడొచ్చు అని కాదు, కానీ అండి ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఆల్సో ఒక ఇష్యూ జరుగుతుంది. శివాజీ గారు ఏదో వాజ్ టాకింగ్ అబౌట్ సంథింగ్, అండ్ శివాజీ గారు మాట్లాడింది 100% తప్పనేది నేను అనను, బట్ పర్టికులర్ గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన. అది ఇట్ ఇస్ నాట్ రైట్ హీరోయిన్స్ గురించి అని కాదు, కానీ అండ్ ఆల్సో ఆయన హీ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ దట్ అనుకోకుండా 2-3 పదాలు ఆయన అబ్యూజ్ గా మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్సో హీ సెడ్ సారీ. ఐ న్యూ హిమ్ యాజ్ అ పర్సన్ పర్సనలీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ శివాజీ గారి గురించి కాదు, కానీ I just want to tell something about me, that what I have not involved in this. అనవసరంగా అక్కర్లేకుండా. సో ఒక 4 years బ్యాక్ 3 years బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిప్పింగ్ చూపించారు ఒక షో, ఒక ఛానల్లో. మీ అందరికి తెలుసు, మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు. జడ్జెస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ. సో అందులో నాకు ఒక కాల్ వచ్చింది. అక్కడి నుంచి కాల్ వచ్చి ఇలాగ ప్రేస్ రావి సీక్వెల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం, మీరు చేయాలి అని అడిగారు. నేను చెప్పాను కొన్ని ఎపిక్స్ ని మనం టచ్ చేయకూడదు. ఐ మీన్ కొన్ని ఇప్పుడు సావిత్రమ్మ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూవీ ఉంటది. సో నాకు కొన్ని మూవీస్ లో ప్రేస్ రావి మీ అందరికి చాలా ఫేవరెట్. ఇప్పటికి కూడా చిన్నపిల్లలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేస్ రావి. రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి ఛానల్స్ లో. ఆ మూవీని మీరు సీక్వెల్ చేయటం, సీక్వెల్ ఇన్ ద సెన్స్ మీరు ఎలాగో కామిక్ గాని తీస్తారేమో, నాకు చేయనండి. నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాజ్ అ జడ్జ్ యూ వాంట్ మీ టు కమ్, యాజ్ అ గెస్ట్ ఐ కమ్, బట్ అయినా కూడా దాన్ని సీక్వెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. హీ సెడ్ ఓకే. అయిపోయింది. ఇది నేను జానకి కలగనలేదు, షూటింగ్ రన్నింగ్ లో ఉన్నట్టు గుర్తులేదు నాకు సరిగ్గా. ఇట్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్. అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్ కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది. యాజ్ అ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్ కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ. ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికి తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే. సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ. అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లాఫ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని. ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు. కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు. ఇవాళ రేపు ఎందుకంటే పిల్లలు మనం ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్ గా కేసు వేసేస్తున్నారు యూఎస్ లో. మీకు తెలుసు కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ. సో నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను, టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు. యాటిట్యూడ్, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద కాల్ యాటిట్యూడ్. సో
అందరికీ ఒకటే చెప్తున్నానండి, కామన్ గా అందరికీ చెప్తున్నాను, నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జెండర్. ప్లెజెంట్ గా ఉండండి, ఎందుకంటే అనవసరమైన టాపిక్. కెమెరా పట్టేసుకుని సెల్ఫీస్, సెల్ఫ్ వీడియోస్, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేయచ్చు. సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్ గా యూజ్ చేయండి. సోషల్ మీడియాని బ్యాడ్ చేస్తున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల. ఎందుకు? మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి, మీకు నచ్చలేదా మాట్లాడడం మానేయండి. అంతే తప్ప ఖాళీగా ఉన్న మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ట్రోల్ చేసుకుందామా, ఏమందామా, ఎవరినేమన్నా, ఎవరికి అయినటానికి రైట్ ఎవరికి ఉంది? హూజ్ హావింగ్ అ రైట్? నేను యాక్చువల్లీ ఇది లీగల్ ఇష్యూ చేద్దాం అనుకున్నా, బట్ అమ్మ ఒకటి అడిగారు, నీకేం కావాలి ఎగ్జాక్ట్లీ, వాట్ యు వాంట్? ఆ క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు. హలో అండి, ఇది ఇక్కడితో విడిచిపెట్టాలనుకోలేదు, లీగల్ యాక్షన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అమ్మ దీనివల్ల నీకేం కావాలనుకుని అడిగినప్పుడు నా దగ్గర సమాధానం లేదు, అందుకే ఆగిపోయానంటూ చెబుతూనే మీ అభిప్రాయాలు మాత్రం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అనేది ఆవిడ కంక్లూజన్లో చెప్పుకొచ్చారు. సో ఇక్కడ ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు ఆ రోజు ఏమైపోయారు, ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు ఆ రోజు ఏమైంది, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు ఎందుకు అలా మాట్లాడారు? రాశిగారి ఫలాలు అని అంటే రాశి ఫలాల్లో నేను లేను, కానీ రాశిగారి ఫలాల్లో గారిలో నేనున్నానంటూ మాట్లాడుతున్న సందర్భం పదే పదే చెప్పాలంటే కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. పదాలు ఉపయోగించడానికి బహుశా ఐ ట్రై టు లిమిట్ మై సెల్ఫ్. అంటే ఒక భాష ఉపయోగించవచ్చా? మహిళల మీద దాడులు చేసినట్టుగా, మహిళలు కొట్టేసినట్టుగా, మహిళల్ని తిట్టేసినట్టుగా అది చూపించచ్చా? ఇది సబబేనా? చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఉమెన్కి సంబంధించి అంటే మహిళను మాట అనడం తప్పు, మరి అలాంటి మహిళ పాత్ర వేసినప్పుడు మహిళలను కొట్టినట్టు, రోడ్ల మీద కొట్టుకున్నట్టు వాళ్ళు నిజంగా కొట్టుకుంటున్నారా? అంత స్టేటస్కి ఇంకా ఉన్నాం మనం. కొన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు కాక, బట్ చూపిస్తామా? సో దేర్ హ్యాస్ టు బీ సమ్ చేంజ్. చూపించే విషయంలో కూడా, స్కిట్ విషయంలో కావచ్చు, వాడో ఇట్ మేబీ ఒక లిమిట్ క్రాస్ చేసి వెళ్ళిపోతే మనం అనుకోవచ్చు ఈరోజు ఒక మాట మనం అనేస్తాము అని చెప్పి, బట్ రిమెంబర్ ఎక్కడో స్టోర్ అయిపోతుంది ఆ మాట అంతా కూడా. ఈరోజు నేను ఏదో అనేసానని కాదు, ఇది ఎక్కడో రికార్డ్ అవుతుంది. ద టైం ఆ టైం కోసం వెయిట్ చేసినప్పుడు ఇది మళ్ళీ వచ్చి పడుతుంది అక్కడ. సో ప్రస్తుతం అదే చర్చ జరుగుతుంటోంది. ఆ రోజు అన్నప్పుడు కనిపించలేదు, ఈరోజు మాట్లాడుతున్నారు కదా. అభ్యుదయం, వెల్కమ్. అభ్యుదయం అనేది ఆహ్వానించదగ్గ విషయం, బట్ ఆ రోజు ఏమైంది? బట్ దీనికి కూడా అఫ్కోర్స్ అనసూయ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు గతంలో కూడా. ఐ థింక్ తన స్టేటస్లోనూ లేకపోతే స్టోరీస్లోనే పెట్టారు. అది కేవలం నటన మాత్రమే, అక్కడ నటించే సందర్భంలో మాత్రమే. ఏదో సినిమాలో మనిషిని పొడి చేస్తామని చంపేస్తామన్నా నిజంగా చంపేస్తామా, అది కేవలం అక్కడికి మాత్రమే పరిమితం అని చెప్పి. బట్ సమాజం అలా లేదు కదా. ఎందుకంటే ఒక వీడియోను, ఒక స్కిట్ను, ఒక స్క్రీన్ ప్రెజెన్స్లో ఒక కాంటెంట్ని చూసిన తర్వాత వాళ్ళని దేవుడిగా కొలిచేస్తారు ఏకంగా. ఐఎమ్ సారీ టు సే దిస్. వాళ్ళని దేవుడిగా కొలిచేసినప్పుడు వాళ్ళు ఏది చేస్తే అది ఇంపాక్ట్ ఉంటుంది. ఈరోజు ఒక పర్సన్ని ఫోకస్ చేయడానికో లేకపోతే ఒక అంశం ఇంత డిస్కషన్కి వెళ్ళడానికో, అదేదో సాధారణమైన వ్యక్తి, రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి కామెంట్ చేస్తే కనుక అఫ్కోర్స్ తనకి ఇంపాక్ట్ పడి ఉండొచ్చు కాక, బట్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అనేది క్వశ్చన్. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించిన సోషల్ మీడియా వేదిక చర్చ జరుగుతుంది. ఈరోజు అదే చర్చ మళ్ళీ తెర మీదకి వచ్చింది, మళ్ళీ జరుగుతోంది. ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ ఉంది? ఎందుకంటే ఈ స్కిట్ విషయం గురించి కావచ్చు, లేకపోతే ద్వంద్వార్థాలు వచ్చేలాగా కాంటెంట్లో, అది సినిమా కాంటెంట్ కావచ్చు, లేకపోతే మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పక్కన పెడితే కనుక ఇంకా చెప్పంటే ఈ షోస్ విషయంలోనూ, లేకపోతే వెబ్ సిరీస్ విషయంలోనూ, లేకపోతే మూవీస్ విషయంలోనూ ఈ ద్వంద్వార్థం వచ్చేలా పదాలను ఉపయోగిస్తున్న సందర్భం ఉంది. వాటి మీద కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను రాసి స్ట్రైక్ చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పదాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎటువంటి చర్చ ఉంది ఇండస్ట్రీలో, ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఈ శివాజీ ఆడవాళ్ల బట్టల గురించి చేసిన కామెంట్స్ కి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు రాశి పెట్టిన వీడియో, ఆ వీడియోకి సంబంధించి యాక్చువల్ గా తను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ తను రియాక్ట్ అవడానికి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న అనసూయ స్కిట్ వీడియో, ఆ వీడియోకి సంబంధించి ఇప్పుడు తను ఒక క్లారిటీ ఇస్తూ వీడియో చేశారు. ఎందుకంటే ఇప్పుడు టాపిక్ నడుస్తుంది కాబట్టి
తన వైపు నుంచి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు అప్పుడు ఎలా మాట్లాడారు, స్కిట్ లో ఎలా మాట్లాడారు, తనపై ఎలా జోక్ చేశారు అని దాని గురించి క్లారిటీ ఇస్తూ తను లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలనుకున్నాను, కానీ మా అమ్మ చెప్పడం వల్ల నేను ఆగిపోయానంటూ కూడా క్లియర్ గా ఒక వీడియో చేసి పెట్టారు. అయితే ఇక్కడ చాలా మంది రాశి గారు పెట్టిన వీడియోకి సపోర్ట్ చేస్తూనే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇండస్ట్రీలో చాలా మంది ఈ కొన్ని షోస్ అసభ్యకరంగా ఫ్యామిలీస్ తో చూడలేని కొన్ని షోస్, ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తున్న షోస్ గురించి ముందు నుంచి మాట్లాడుతున్నారు. అటువంటి షోలో ఉంటూ ఆడవాళ్ళ పైన జోక్స్ వేస్తున్నా, అది కూడా డబుల్ మీనింగ్ జోక్స్ వేస్తున్నా, నవ్వుతూ వాటిని ఎంకరేజ్ చేస్తూ అందులో మీరు పార్ట్ అవుతూ మీరు కూడా కొన్ని డైలాగ్స్ ఇట్లా మాట్లాడుతూ ఉండి ఇప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? సో మరి ఒక ఆడదాని మీద అటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మీరు ఎలా మాట్లాడారు అనేది ఇక్కడ వస్తున్న క్వశ్చన్. సో దానికి సంబంధించి ఈ వీడియో అంతా కూడా వైరల్ చేస్తున్నారు. మేబీ అది స్కిట్ అయి ఉండొచ్చు. స్కిట్ అయినా కూడా ఒక ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు స్కిట్ అయినా అటువంటి డైలాగ్స్ రాసిచ్చినప్పుడు అయినా కానీ మీకంటూ క్యారెక్టర్ ఉన్నప్పుడు మీరు ఎలా ఆ డైలాగ్స్ అనేవి చెప్తారు? మీరు ఇప్పుడు ఇంతలాగా మాట్లాడుతున్నప్పుడు ఆ డైలాగ్ ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? వేరే వాళ్ళకైతే ఒక లెక్క, మీకైతే ఒక లెక్క అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు అందరూ కామెంట్ చేస్తున్నది. సో ఇండస్ట్రీలో మొత్తం కూడా మ్యాక్సిమం ఇప్పుడు డ్రెస్సింగ్ కి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. లేడీస్ వాళ్ళ కంఫర్ట్ కి తగ్గట్టు డ్రెస్ చేసుకోవాలి, అది అసభ్యకరంగా ఉండకుండా సిచ్యువేషన్ బట్టి, అకేషన్ బట్టి వాళ్ళు డ్రెస్ చేసుకోవడం అనేది తప్పు కాదు, అది సజెస్ట్ చేయడం కూడా తప్పు కాదు. సో ఆయన మాట్లాడింది, శివాజీ మాట్లాడింది 2 పదాలు దొరలాయి, అది యాక్సెప్ట్ చేయలేము. దాన్ని ఆయన సారీ చెప్పినప్పటికీ కూడా చెప్పిన విషయం మంచిదే కాబట్టి సో దాన్ని ఇప్పుడు ఇంట్లో వాళ్ళైనా పెద్దవాళ్ళు పిల్లలకి చెప్తారు కదా, సో తను అలాగే చెప్పారు. కాకపోతే 2 పదాలు దొరలని, ఆ పదాలు అలా మాట్లాడడం తప్పు కాదు, దాన్ని వెనక్కి తీసుకున్నారు. బట్ సారీ ఫర్ ఇంటరప్షన్ ఇక్కడ నేంద్ర, ఎందుకంటే గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అనసూయ ఒక మాట అన్నారు, ఇది కేవలం నటన మాత్రమే, నటన ఈ వీడియో గురించి సర్క్యులేట్ అవుతున్న సందర్భంలోనో లేకపోతే అప్పుడు ఐ థింక్ ఎక్స్లో అనుకుంటా తను ట్వీట్ చేయడం జరిగింది, తను కామెంట్ చేస్తూ అది ఒక నటన గురించి మాత్రమే అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇప్పుడు అదే కాంటాక్ట్స్ని తెర మీద తీసుకొస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, వ్యూవర్స్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తన గతంలో చెప్పిన మాట ఇఫ్ పాసిబుల్ ఒకరు దొరికితే కనుక నేను ఆ ట్వీట్ తీసే ప్రయత్నం చేస్తాను, చూపిస్తాను మీకు. కేవలం అది నటనలో భాగం. అంటే ఒక మూవీ ఉంది, ఒక మూవీలో ఒక సీన్ ఉంది, ఆ సీన్ అది అక్కడికి మాత్రమే, ఏదో చంపేయడం నిజంగానే చంపేస్తారా కాదు కదా, కేవలం అది నటనకు మాత్రమే పరిమితం. ఇది కూడా బహుశా నటనకు సంబంధించి నటనకు మాత్రమే పరిమితమైన అంశాలు, లేకపోతే అవి తప్ప నాట్ బియాండ్ అనేది తన అర్థం వచ్చేలా మాట్లాడిన సందర్భం. అలా ఎందుకు చూడకూడదు అనే అంశం కనుక మీ ముందుకు వస్తే, ఆ ప్రతిపాదన కనుక మీ ముందు వస్తే మీరేమంటారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఒకసారి అనేంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అనేంద్ర, ఇప్పుడు ఎలా అంటే రాసి ఒక మాట అనేది జరిగింది, లీగల్గా అయితే ముందుకు లీగల్గా వెళ్ళాలనుకున్నాను, కానీ అమ్మ ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నకి నాకు సమాధానం లేదు కాబట్టి ఆగిపోయాని చెప్పి ముందు లీగల్గా వెళ్ళే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే వెళ్ళే అవకాశాలు లేవనుకోవాలా, ఎలా చూడాలి? లేదు సచిన్, ఇప్పుడు రాసి చెప్పాల్సిందంతా క్లియర్ గా వీడియోలో చెప్పారు. నేను ప్రొసీడ్ అవ్వాలనుకుంటే లీగల్ గా అప్పుడే ప్రొసీడ్ అయ్యేదాన్ని, కానీ ఆమె చెప్పడం వల్ల నేను ఆగిపోయానంటూ కూడా క్లియర్ గా చెప్పారు. సో ఇక్కడ స్కిట్ అని చెప్పి తన వైపు నుంచి తను క్లారిటీ ఇవ్వడానికి అనసూయ ప్రయత్నించినా అది జస్ట్ స్కిట్ కాబట్టి అలా చేసామని చెప్పినా కూడా అది యాక్సెప్ట్ చేసేలాగా లేరు. ఎందుకంటే ఇక్కడ రాశిని స్పూఫ్ చేయడానికి తనకి చాలా మంచి పేరు తీసుకొచ్చినటువంటి ప్రేయస్ రావే మూవీ స్పూఫ్ చేయడానికి తనని గెస్ట్ గా పిలిచినప్పుడు తను యాక్సెప్ట్ చేయలేదు, అదొక మాస్టర్ పీస్, అటువంటి వాటిని టచ్ చేయకూడదని చెప్పేసి తను రానప్పుడు తన పర్మిషన్ లేకుండా తన పైన డైలాగ్స్ రాసి, అది కూడా ఆడవాళ్ళు చేత డైలాగ్స్ ఎట్లా చెప్పేస్తారు, ఆ చెప్పే వాళ్ళైనా ఎలా చెప్తారు, ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఆ డైలాగ్ ని? అది ఒక డబుల్ మీనింగ్ డైలాగ్. రాశి గారి ఫలాలు అని చెప్పేసి తను ఎలా మాట్లాడుతుంది, ఇప్పుడు బాగా మాట్లాడుతుంది కదా, అప్పుడు ఎందుకు మాట్లాడింది ఇలాగా? వేరే ఆడవాళ్ళ గురించి అయితే అలా మాట్లాడొచ్చా స్కిట్ అయినా కూడా నా పర్మిషన్ లేకుండా అనేది తన వైపు నుంచి క్లియర్ గా మాట్లాడారు. సో అదే ఇక్కడ కామెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా నుంచి కూడా ఇదే కామెంట్ చేస్తున్నారు, రాశి గారు పెట్టిన వీడియోకి సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ అనసూయ అలా మాట్లాడి ఉండకూడదు. సో అవి సినిమా అయినా ఆర్ స్కిట్ అయినా షోస్ అయినా కూడా ఇట్లా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతూ యూత్ కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో ఫ్యామిలీతో మేము చూడగలమా ఇటువంటి షోస్ అయినా
అండ్ ఇంకా మీరు పెట్టే ఫొటోస్ అయినా ఇవన్నీ కూడా చాలా అసభ్యంగా ఉంటున్నాయి అనేది సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్. సో ఈ డ్రెస్సింగ్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. సో ఇండస్ట్రీ నుంచి కూడా అటువైపు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. హీరోయిన్స్ ఆఫ్ కోర్స్ హీరోయిన్స్ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది సీనియర్ యాక్టర్స్ ఆయన శివాజీ చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందంటూ ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో అంటే అకేషన్ కి తగ్గట్టు డ్రెస్ అనేది ఉండాలి, అంటే ఒక మంచి మాట చెప్పినా కూడా తన పైన ఇంత అటాక్ చేస్తారా అంటూ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఆ కోణంలోనే ఇప్పుడు రాశి కూడా బయటకు వచ్చి ఈ వీడియో పెట్టడానికి ప్రత్యేకించి రీజన్ అంటే నాకు ఎప్పటి నుంచో శివాజీ తెలుసు, ఆయన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు బాగా, ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. సో మరి మీరేంటి, సో మీరు ఇలా చేశారు కదా, మరి మీరేంటి అని క్వశ్చన్ చేయడానికే తను వీడియో పెట్టారు. ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రేక్షకులకి, ఆడియన్స్ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి తన వైపు నుంచి అని చెప్పేసి తను వీడియో పెట్టడం జరిగింది. లీగల్ గా ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ అయితే మళ్ళీ ఇంకేం కనిపించట్లేదు. తను చెప్పాలనుకున్నది చెప్పారు. ప్రొసీడ్ అయ్యామంటే అప్పుడే ప్రొసీడ్ అయ్యేవారు. అప్పుడు బాగా హర్ట్ అయినట్టు తెలుస్తుంది, బాగా హర్ట్ అయ్యారు. అది చెప్పడానికి ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో వైరల్ అవుతుంది కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి దీనిపైన మళ్ళీ అనసూయమైన స్టోరీ పెడతారా, మళ్ళీ ఏమైనా వీడియో చేసి పెడతారా, మళ్ళీ సోషల్ మీడియాలో సో ఇక్కడ ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారో వాళ్ళందరికీ ఏదైనా మళ్ళీ కాంటెంట్ ఇచ్చి వాళ్ళందరూ మళ్ళీ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యేలాగా మళ్ళీ ఏమైనా స్టోరీ చేస్తారో ఏమో చూడాల్సి వచ్చింది. మీరు ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నించండి అనేంద్ర, ఎందుకంటే గతంలో కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మరి ముఖ్యంగా ఎక్స్లో ఒక ఆయన ట్వీట్ చేశారు. ఓకే, దాని గురించి వదిలేసిన అనసూయ గారు సిల్వర్ స్క్రీన్ పైన మీరు చేసిన డార్క్ కామెడీ గురించి ఏమంటారు, మళ్ళీ ఏమైనా అంటే ఫ్యామిలీ షో అంటారు కదండి అని చెప్పి అక్కడ ట్వీట్ చేశారన్నమాట ఒక ఆయన. కింద మళ్ళీ ఆ వీడియో ఉంది కాబట్టి కాస్త నేను మీకు చూపించట్లేదు, బట్ దానికి కౌంటర్ ఇచ్చారు అనసూయ. ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతుంది. రియల్కి తేడా తెలుసుకోవాలి కదండి రమణ గారు అంటూ ఇదే కాంటెక్స్ట్. ఆ వీడియో నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే కాపీరైట్స్ ఇష్యూ ఉంటాయి కాబట్టి నేను మీకు ఆ వీడియో చూపించట్లేదు, బట్ కింద కాంటెక్స్ట్ కిందలో అది రిప్లై అది యాక్చువల్గా. సో ఏమంటున్నారంటే రియల్కి తేడా తెలుసుకోవాలి కదండి రమణ గారు, జస్ట్ బికాస్ స్మాల్ స్క్రీన్ అయినంత మాత్రాన నటన కాదు, నిజం అనుకుంటే ఎలా, మరీ అంత మూర్ఖులా మీరు, సినిమాలో హీరో విలన్ని చంపేస్తా బయట నిజంగా చంపేస్తారా, అంటే సినిమాలో హీరో విలన్ని చంపేస్తా బయట నిజంగానే చంపేస్తారా, సినిమాలో హీరోయిన్ని గిచ్చుతా అని పాట పాడిన డైలాగ్ వేసిన బయట అలా చేస్తారనా, ఇలా అయితే పాపం మీరు అని కూడా. సో దీన్ని ఎలా చూస్తారు, ఎందుకంటే దాని అంటుంది ఏంటి, ఆన్ స్క్రీన్ అదేం జరిగిందో అక్కడికి మాత్రమే, అది నటన, బట్ నటనేనా, అది ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చూపిస్తుంది. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను ఇది, ఎందుకంటే రాశి గారికి సంబంధించి ఈరోజు వీడియో బయటికి వచ్చింది, అంటే రాశి గారికి సంబంధించి ఆ వీడియో క్లారిటీకి అనసూయ అన్నారో లేకపోతే అక్కడెక్కడ రాశి ఆ పేరు తీయలేదు, బట్ కాంటెక్స్కి మాత్రం అది రాశి గారి ఫలాలు అన్న ఆ పదాలు మాత్రం ప్రస్తుతం దాని గురించి డిస్కషన్ జరుగుతున్న తరుణం. సో దీని మీద క్లారిటీ ఇచ్చారు, మీరు చూడొచ్చు. రియల్కి తేడా తెలుసుకోవాలి కదండి రమణ గారు, జస్ట్ బికాస్ స్మాల్ స్క్రీన్ అయినంత మాత్రాన నటన కాదు, నిజం అనుకుంటే ఎలా, అంటే అది అది నటన మాత్రమే, మీరు నిజం అనుకుంటే ఎలా. బహుశా ఇఫ్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్ అక్కడ రమణ గారు క్వశ్చన్ చేస్తారు, ఈరోజు రాశి గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఆ రోజు రమణ అని ఒక ప్రొఫైల్ క్వశ్చన్ చేశారు, ఈరోజు రాశి గారు క్వశ్చన్ చేయడం జరుగుతోంది. జస్ట్ బికాస్ స్మాల్ స్క్రీన్ అయినంత మాత్రాన నటన కాదు, నిజం అనుకుంటే ఎలా అనేది ఇక్కడ అనసూయ గతంలో ప్రశ్నించారు. మరీ అంత మూర్ఖులా మీరు, సినిమాలో హీరో విలన్ని చంపేస్తా, అంటే సినిమాలో సినిమాలో ఒక హీరో లేకపోతే ఒక విలన్, వీళ్ళిద్దరి కాన్వర్సేషన్లు ఒకరొకరిని చంపేస్తాను ఇలా అంటే ఎలా, అది కరెక్ట్ కాదు కదా. అంటే సినిమాలో ఒక హీరో విలన్ కాన్వర్సేషన్లో చంపేస్తా అంటే నిజం కూడా బయట నుంచి చంపేస్తారా, కాదు కదా. సో ఇప్పుడు కూడా ఇది కూడా అంతే, బయట అంటే సినిమాలో హీరోయిన్ని గిచ్చుతా అని పాట పాడిన డైలాగ్ వేసిన బయట అలా చేస్తారానా, ఎలా అండి ఇలా అయితే అని చెప్పి అంటున్న సందర్భం. సో ఈ క్రమంలో ఒకసారి ఆ డైలాగ్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఒకసారి ఆ వీడియో చూద్దాం.
ఏంటా గొంతు, ఏంటా భాష, చక్కగా చీర కట్టుకుని ఆ నోరేంటి అంత కంపు, బా, అసలు ఏంటిది? షీఈస్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ హర్సెల్ఫ్. వాట్ ఇస్ పారాషూట్? నమస్తే, నేను మీ రాశి. అందరూ ఎలా ఉన్నారు? ఖచ్చితంగా అందరం బాగుంటాం. ఏదో ఒకటి మాట్లాడేయాలి, మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడొచ్చు అని కాదు కానీ అండి, ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఆల్సో ఒక ఇష్యూ జరుగుతుంది. శివాజీ గారు ఏదో వాజ్ టాకింగ్ అబౌట్ సంథింగ్, అండ్ శివాజీ గారు మాట్లాడింది 100% తప్పనేది నేను అనను. బట్ పర్టికులర్ గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన, అది ఇట్ ఇస్ నాట్ రైట్ హీరోయిన్స్ గురించి అని కాదు కానీ. అండ్ ఆల్సో ఆయన హీ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ దట్ అనుకోకుండా 2-3 పదాలు ఆయన అబ్యూజ్ గా మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్సో హీ సెడ్ సారీ. ఐ న్యూ హిమ్ యాజ్ అ పర్సన్ పర్సనలీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ శివాజీ గారి గురించి కాదు కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మీ దట్ వాట్ ఐ హావ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, అనవసరంగా అక్కర్లేకుండా. సో ఒక 4 years బ్యాక్ 3 years బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిప్పింగ్ చూపించారు ఒక షో, ఒక ఛానల్లో. మీ అందరికి తెలుసు, మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు, జడ్జెస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ. సో అందులో నాకు ఒక కాల్ వచ్చింది, అక్కడి నుంచి కాల్ వచ్చి ఇలాగ ప్రేసరావి సీక్వెల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం, మీరు చేయాలి అని అడిగారు. నేను చెప్పాను కొన్ని ఎపిక్స్ ని మనం టచ్ చేయకూడదు. ఐ మీన్ కొన్ని ఇప్పుడు సావిత్రమ్మ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూవీ ఉంటది. సో నాకు కొన్ని మూవీస్ లో ప్రేస్ రవి మీ అందరికి చాలా ఫేవరెట్. ఇప్పటికి కూడా చిన్నపిల్లలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేస్ రవి, రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి ఛానల్స్ లో. ఆ మూవీని మీరు సీక్వెల్ చేయటం, సీక్వెల్ ఇన్ ద సెన్స్ మీరు ఎలాగో కామిక్ గాని తీస్తారేమో, నాకు చేయనండి, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాజ్ అ జడ్జ్ యూ వాంట్ మీ టు కమ్, యాజ్ అ గెస్ట్ ఐ కమ్, బట్ అయినా కూడా దాన్ని సీక్వెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. హీ సెడ్ ఓకే. అయిపోయింది. ఇది నేను జానకి కలగనలేదు, షూటింగ్ రన్నింగ్ లో ఉన్నట్టు గుర్తులేదు నాకు సరిగ్గా, ఇట్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్. అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్ కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది. యాజ్ అ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్ కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికి తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్, ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారిలోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ. అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లాఫ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని, ఎందుకండి అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు, అది మీ అందరికీ తెలుసు. ఇవాళ రేపు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.